ఈ రిపోర్ట్ల ఆధారంగా మీకు క్యాన్సర్ ఉందని నేను గమనించాను. ఏంటి ఏంటి డాక్టర్ గారు? ఇది మీ గర్భాశయం చుట్టూ వ్యాపించిన క్యాన్సర్. క్యాన్సర్? క్యాన్సరా? దురదృష్టవశాత్తు ఇది చివరి దశలో ఉంది. డాక్టర్, కానీ దీని అర్థం ఏమిటంటే మనం దాన్ని ఆపరేషన్ చేయవలసి ఉంటుంది లేదా కెమోథెరపీకి వెళ్ళవచ్చు. డాక్టర్, కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డాక్టర్, నాకు ఈ క్యాన్సర్ ఎలా వచ్చింది డాక్టర్? నేను చనిపోతానా? నేను కూడా చింతిస్తున్నాను, కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత గాయాలా? ఏం గాయాలు? నొప్పి అనిపించట్లేదా? నేను నొప్పిని అనుభవిస్తున్నాను. నాకు నొప్పిగానే ఉంది. అది నిన్ను చంపేస్తుంది, అది నిన్ను చంపేస్తుంది. ఇది మీ వంశంలో తరతరాలుగా వస్తుంది. మీకు గుర్తులేదా? మీ అమ్మమ్మ ఇదే క్యాన్సర్తో చనిపోయింది. మీ అమ్మ కూడా ఇదే క్యాన్సర్తో చనిపోయింది. నువ్వు కూడా చనిపోతావు. మూసేయా బైబిల్ని. నేను చనిపోతాను. అది నిన్నే మాత్రం బ్రతికించదు. నువ్వు చనిపోతావు. నేను చనిపోతాను. నువ్వు చనిపోతావు. నేను చనిపోతాను. యేసయ్యా, ఈ క్యాన్సర్ నన్ను చంపేస్తుంది. ఇది నన్ను చంపేస్తుంది. నా జీవితం ఇలా అయిపోయింది. యేసయ్యా, వందనాలమ్మా. వందనాలు మాసి, ఎలా ఉన్నావు? ఓ, ఇది చాలా బాధాకరం. నువ్వు చాలా బాధను అనుభవిస్తున్నావు. అవునమ్మా, ఈ నొప్పిని నాకు భరించలేకపోతున్నాను. నాకు చాలా భయం వేస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. ఈ రిపోర్ట్స్ వచ్చినప్పటి నుంచి కనీసం నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఇంకా నేను చనిపోతానని సాతాను నా మనసును పదే పదే చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను నా మరణ పడక మీదే ఉన్నట్లు అనిపిస్తుంది. అపవాది ఒక అబద్ధికుడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయకుండా ఒక్కరోజు కూడా లేను, కానీ ఫలితం చూడలేకపోతున్నాను. అందుకే నాకు ఇంకా ఎక్కువ భయంగా ఉంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు వలనైనా మాట వలన కలుగుతుంది. ప్రార్థనలో, వాక్యంలో నిత్యం అంటుకట్టుబడి ఉండాలి. అప్పుడు దేవుని స్వరం సాతాను స్వరం కన్నా బిగ్గరగా వినబడుతుంది. సరిగ్గా అప్పుడే నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు. అద్భుతం ఇక్కడే ఉంది. ఆమేన్ చెప్పగలవా? ఆమేన్. అద్భుతం ఇక్కడే ఉంది. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. స్కానింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు వేరే రిపోర్ట్స్ని చూస్తావు. ఆమేన్. ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఇచ్చిన జయాన్ని ప్రకటిస్తూనే ఉండు. ఈ క్యాన్సర్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో లయమైపోయింది. ఆమేన్. ప్రభువు నీకు ఇచ్చిన విజయాన్ని నీకు ఏమనిపించినా ఎలా అనిపించినా ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఇచ్చిన జయాన్ని ప్రకటిస్తూనే ఉండు. నేను ప్రకటిస్తాను. ఆమేన్. వందనాలమ్మా. నీ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా మర్సీ. అలా మర్సీ తన సేవకురాలు చెప్పిన ఆ దేవుని మాటల వలన బలపరచబడి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన మర్సీ ఈసారి మరలా బైబిల్ తీసి చదవడం ప్రారంభిస్తుంది. తను చదువుతున్న బైబిల్లో అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 24వ వచనాన్ని చదవటం ప్రారంభిస్తుంది. కానీ ఈసారి కృంగుదలతో భయంతో చదవదు, కానీ దేవుని యొక్క మాటల ద్వారా బలపరచుబడి ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యంలో విశ్వాసం ఉందని, దేవుని వాక్యము పదే పదే ప్రకటిస్తూ ఉండాలి. ఒక్కసారి చదవటం వల్ల ఏమీ కూడా కలగదు, కానీ విశ్వాసంతో మళ్ళీ మళ్ళీ ప్రకటించాలి అని చెప్పిన సేవకురాలి మాటలను నమ్మి విశ్వసించి ఈసారి మరలా వాక్యం చదవటం ప్రారంభిస్తుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నువ్వెన్నిసార్లు పలికినా ఏమీ జరగదు. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నేను నీకు చెప్పలేదా నీ మరణ పడకను సిద్ధం చేసుకోమని? నువ్వు చనిపోతావు. లేదు లేదు, ఆయన నా పాపముల విషయమై చనిపోయి సమాప్తమైనదని పలికినాడు. ఆయన పొందిన రోగముల చేత నాకు స్వస్థత కలిగినది. నువ్వు పలికేది ఏది జరగదు. నువ్వు పలుకుతుంది జరుగుతుందో లేదో నేను చూస్తాను. చూద్దాం జరుగుతుందో లేదో. చనిపోను లేదు, కానీ నేను జీవిస్తాను. నా శరీరంలో నేను స్వస్థత కలిగి ఉన్నాను. నేను ఇంకా అనారోగ్యంగా లేను. నా ప్రతి బలహీనత నా శరీరంలో నుండి వెళ్ళిపోయింది. నా వ్యసనములను భరించాడు, నా రోగములను భరించాడు. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత కలిగి ఉన్నాను. ఈ వాక్యం తన జీవితంలో జీవాన్ని కలిగించేలాగుందే. అవును, ఈ వాక్యం నాలో జీవాన్ని కలిగిస్తుంది. ఆయన నా రోగములను భరించాడు, నా వ్యసనములను భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగినది. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన నా కోసము కలువరి సిలువలో వెలచెల్లించినాడు, సంపూర్ణముగా వెలచెల్లించినాడు. నేను నమ్ముతున్నాను, నేను పరిపూర్ణముగా స్వస్థత పొంది ఉన్నాను. నడుమెత్తి మొదలుకొని అరికాలి వరకు నేను స్వస్థత పొందుకుని ఉన్నాను. ఆమేన్. నాకేమీ అర్థం కావట్లేదు. డాక్టర్ గారు, ఏమైందండి? మీరు నన్ను ఇంకా ఎక్కువ భయపెట్టిస్తున్నారు. ఒక్క నిమిషం. మీ శరీరంలో క్యాన్సర్ జారే లేదు, అక్కడ కణితే లేదు. ఏంటి డాక్టర్ గారు, మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? అవును, 3వసారి స్కాన్ తీశాను, దాని ఆనవాళ్ళు కూడా కనిపించటం లేదు. యేసయ్యా, యేసయ్యా. ఇది ఎలా చెప్పాలి? డాక్టర్, ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యం డాక్టర్. నేను ఎంతో భయపడ్డాను. ఎలా జరిగిందో నేను చెప్పలేను. డాక్టర్, ఇది నా యేసుక్రీస్తు చేసిన కార్యం డాక్టర్. యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. నేను ఎంతో భయపడ్డాను. మీరు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నారో ఆ దేవుడు బలవంతుడు, గొప్పవాడు. ఎందుకంటే ఇదొక అద్భుతం. నిజమే డాక్టర్, ఇది నా ప్రభు యేసుక్రీస్తు చేసిన అద్భుతం. యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, థాంక్యూ డాక్టర్. మీరు పరిపూర్ణముగా స్వస్థపడ్డారు. థాంక్యూ డాక్టర్, థాంక్యూ సో మచ్. యేసయ్యా. సాతాను మన జీవితాల్లో భయాన్ని, అపజయాన్ని, మరణాన్ని సైతం పలికినప్పుడు కూడా విశ్వాసం మనలో జీవాన్ని ప్రకటిస్తుంది. ఏ విధమైన భయము కన్నా దేవుని వాక్యం బలమైనదని విశ్వాసం రుజువు చేస్తుంది.